మీరు అంటున్నారు ఈ ఎవిడెన్స్లు చూపించాక ఇక చేసేదేమీ లేక అందరూ సైలెంట్ అయిపోయారు, క్రైస్తవులు అందరూ అప్పటి వరకు అరిచిన వాళ్ళని. మేము సైలెంట్ అవ్వటానికి కారణం మీరు చూపించిన ఎవిడెన్స్లు కాదు, కానే కాదు. మాకు అన్యాయం జరిగింది, జరిగిపోయింది. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, సంతకాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పెన్నులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మా క్రైస్తవుల్లో పెన్ను పట్టుకునే అధికారంలో ఎవడు లేడు. మాకంటూ ఎమ్మెల్యే లేడు, మాకంటూ ఒక ఎంపీ లేడు, మాకంటూ ఒక మినిస్టర్ లేడు. కాబట్టి మనమేమి చేయలేమమ్మా, మనమేం చేయలేమిక అని క్రైస్తవులందరూ డిసైడ్ అయిపోయి మీరు ఇచ్చిన అన్యాయమైన తీర్పుకి తలంచి వెళ్ళిపోయాం సార్. మేము తలంచి వెళ్ళిపోయాం కదా అని చెప్పి న్యాయం అనుకోవడం కరెక్ట్ కాదు సార్. అది పోనీ అయిపోయింది, జరిగిపోయింది. మరలా ఆ ప్రస్తావన లేవనెత్తి తాగాడు, తాగే పడిపోయాడు, క్రైస్తవులది తప్పు, దాన్ని ఇష్యూ చేయాలనుకున్నారు, మా మీద ప్రభుత్వం మీద నింద వేయాలనుకున్నారు, ముఖ్యమంత్రి చేయించాడు అని అనుకున్నారు. ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు కదా. ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు ఆ కుటుంబమే హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో సిమెట్రీలో సమాధుల తోటలో ప్రవీణ్ పగడాల గారి ఆ సమాధి మీద మార్టైర్ ప్రవీణ్ పగడాల అని ఉంటుంది. మార్టైర్ అంటే హతసాక్షి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే చంపబడ్డవాడు, క్రైస్తవ్యంలో క్రీస్తు కొరకు అని అర్థం. అంటే కుటుంబం కూడా ఒప్పుకుంటున్నారు ఇది హత్య అని. మరి వాళ్ళెందుకు సైలెంట్ అయిపోయారు సార్? మార్టైర్ అని సమాధి మీద రాయించారు కదా, హతసాక్షి చంపబడ్డాడు అని రాయించారు కదా. కుటుంబీకులే కదా రాయించింది, మేము చెప్పింది అదే కదా. మాకు న్యాయం జరగదు, ఇక చేసేది ఏమీ లేదు. ఇక కేపాల్ గారు పిల్లి వేశారు, తప్పుకున్నారు, ఇక మనకు న్యాయం జరగదని. మేము పిల్లి వేసాం, తప్పుకున్నాం, ఇక న్యాయం జరగదని. ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు పిల్లి వేశారు, చాలా పోరాడారు, ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఇక న్యాయం జరగదు, మనకు జరగదు న్యాయం. ఏదైనా వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం క్రైస్తవులారా, ఇప్పటికి వదిలేద్దాం అని సైలెంట్ అయిపోయాం సార్ మేము.